ఇంధన రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాలమయం. జగన్ హయాంలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందనట్టుగా చెప్పారు. జగన్ విమర్శించేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. శ్వేతపత్రం అంటే ఆయా రంగంలో ఉన్న పరిస్థితిని వివరించాలి. విద్యుత్ ఉత్పత్తిని బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ డిమాండ్ 25% పెరిగింది. ఈరోజు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు పవర్కి సంబంధించి ఇంధన రంగానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే దౌర్భాగ్యం ఏంటంటే శ్వేతపత్రం మొత్తం చంద్రబాబు నాయుడు పాపం ఆయన ఒక టీచర్ లాగా కర్ర ఒకటి పట్టుకొని చేతిలో మైక్ ఒకటి పట్టుకొని ఏదో అనర్గళంగా ఉపన్యసిస్తా ఆయన చేసినటువంటివి ఏదన్నా ఉంది అని అనుకుంటే వాటిని చేయనటువంటి వాటిని తన గొప్పలుగా చెప్పుకుంటా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఇంధన రంగం మీద దృష్టి పెట్టలేదు, అసలు ఇంధన రంగానికి సంబంధించి లేదా విద్యుత్ పంపిణీలో అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు. పూర్తిగా సాధారణంగా మనం అసత్యాలు అర్ధసత్యాలు అంటాం. అర్ధసత్యాలు కాదు, పూర్తిగా అసత్యాలతో అబద్ధాల మయంగా అది ఆ ప్రజెంటేషన్ నాకు అనిపించింది. ఆయన ఏదో గొప్ప ప్రతిభావంతుడు అన్నట్టుగా, సంస్కరణలకు ఆద్యుడు అన్నట్టుగా, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగానే ఈరోజు అసలు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ జరుగుతున్నట్టుగా, కరెంటు వ్యవస్థ అనేటువంటిది నిలబడినట్టుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసినట్టుగా ఆయన పదే పదే చెప్పుకురావడం జరిగింది. అంటే ఆయన వెనక ఉన్నటువంటి ఉద్దేశం ప్రజలకి విద్యుత్ పంపిణీని గురించి తెలియజేయడం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పనిగట్టుకొని ఇది తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు ప్రజలకి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు సమగ్రంగా తెలియజేయడానికి శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. ఆయన వాటికి భిన్నంగా ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారిని, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన పరిమితం కావడం జరిగింది. ఆయన నోటుకుండా వచ్చినటువంటివన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు అనేటువంటిది ఆధారాలతో సహా నేను తెలియజేయడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అబద్ధాలు, వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే 2014-15 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్లకి, అంటే కొత్త కనెక్షన్ లేవలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందులు పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1.9% అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే 4.5%. అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు, విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మాయి నా హయాంలో అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి నిర్వాకం కేవలం సగటున 1.9% మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని, పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది. ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు 2014 నుంచి 2019 మధ్యలో వినియోగం దాదాపుగా 36% పెరిగిందని చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వాస్తవం ఎన్ని యూనిట్లు, నువ్వు ఈరోజు నేను 36% పెరిగింది అంటే సగటున 1.9% పెరిగినటువంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పెంచానని చెప్పి మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం చూసుకున్నా సగటున 1.9% ఉంది. నీ మొత్తం
సంవత్సరానికి 1.9% అంటే నీ హయాంలో మొత్తం ఎత్తుకున్నా కూడా 7.6% పరిమితమయ్యావు. మొత్తం మీద ఉన్నటువంటి విద్యుత్తుని గెలకేస్తే ఆ రోజు ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని, నువ్వు దిగిపోయే నాటికి ఉన్నటువంటి మిలియన్ యూనిట్లు ఎన్ని అని రెండుకి లెక్కేస్తే 7.6%, సగటున సంవత్సరానికి ఎత్తుకుంటే 1.9% లెక్కన ఈరోజు నీకు సంబంధించి నువ్వు ఆ రోజు డిమాండ్ని ఆ యూనిట్ విద్యుత్ వినియోగం పెరగడం జరిగింది. ఇది మేము చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే నువ్వు ఉన్నప్పుడు సగటున 1.9% లెక్కన మొత్తం మీద 7.6% పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 25% డిమాండ్ పెరిగింది, విద్యుత్ విద్యుత్తుని అందించడం జరిగింది అని చెప్పి. ఇది వాస్తవమా కాదా? ఏదైతే నీకు వాస్తవాలు ఉన్నాయో, గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఉందో దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేసి నువ్వు చేయనటువంటి దాన్ని నేను చేసినటువంటి అభివృద్ధిగా చెప్పుకోవడం అంటే అది నీ సీనియారిటీ, అది నాకున్నటువంటి అనుభవం చెప్తే చేయగలిగేది ఏమి లేదు. నువ్వు ఇవ్వంది ఇచ్చినటువంటి వాడిని గురించి మాట్లాడకుండా నేను శ్వేతపత్రం విడుదల చేశాను అని అంటే అది వైట్ పేపర్ అవుతుందా, బ్లాక్ పేపర్ అవుతుందా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నీ హయాంలో నువ్వు దిగిపోయేటప్పటికి 63,675 మిలియన్ యూనిట్లని నేను చెప్పినట్టుగా ఉంటే దాదాపుగా దానిని 2023-24 నాటికి 80,151 యూనిట్లకి ఈరోజు మనం ఆ డిమాండ్ని పెంచుకోగలిగాం. అంటే దాదాపుగా 25% డిమాండ్ పెరిగింది. సగటున వృద్ధి రేటు చూస్తే సంవత్సరం డిమాండ్ని పెంచుకోగలిగాం. అంటే దాదాపుగా 25% డిమాండ్ పెరిగింది. సగటున వృద్ధి రేటు చూస్తే సంవత్సరానికి 4.7%. జాతీయ వృద్ధి రేటు 4.9% ఉంటే 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా దానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సగటున వృద్ధి రేటు సంవత్సరానికి 4.7% పెరిగింది. అంటే నీ హయాంలో 1.9% ఉంటే దాదాపుగా 4.7% అయింది. మొత్తం మీద నీ హయాంలో 7.6% పెరిగితే అది 25% వరకు దాదాపుగా పెరిగింది. చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగో మీ హయాంలో 25% పెరిగింది, నా హయాంలో 7.6% పెరిగింది, నా హయాంలో కోవిడ్ లేదు, చంద్రబాబు నాయుడు హయాంలో కోవిడ్ లేదు, చంద్రబాబు నాయుడులో ఉక్రెయిన్ యుద్ధం లేదు, లేదా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కోల్ సప్లైలో ఇష్యూలు లేవు, లేదా ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంతర్జాతీయంగా సప్లై చేసే ఇష్యూస్ ఏం లేవు. ఇవన్నీ లేకపోయినా ఆయన హయాంలో పెరిగినటువంటి డిమాండ్ 7.6% అయితే ఇవన్నిటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటిది 25% పెరిగింది అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మేము చెప్పేటువంటి లెక్కలు కాదు, ఈరోజు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ప్రకారమే పెరిగినటువంటిది మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు కోకోలాలు అబద్ధాలు చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్ధాలు, ప్రతి ఒక్కటి నోటుకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కటి అబద్ధం తప్ప నిజం మాట్లాడలేదు. 2018-19 నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ చెప్తాడు ఆయన 7,213 మెగావాట్లు ఉంది అని చెప్తాడు. కానీ ఆ రోజు జెన్కో యాన్యువల్ రిపోర్ట్ ప్రకారమే, జెన్కో వాళ్ళ లెక్కల ప్రకారమే ఆయన చెప్పినటువంటి 7,213 మెగావాట్లు అని చెప్తే అది వాస్తవానికి 5,613 మెగావాట్లు మాత్రమే. నువ్వు చెప్పినటువంటి విధంగా 7,213 మెగావాట్లు కాదు, 5,600 అని జెన్కో వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచినటువంటిదే. ఎందుకు చంద్రబాబును నువ్వు లేనిదిగా ఏదో నువ్వు చెప్పాలనుకున్నటువంటి దాంతో భ్రమలు సృష్టించి ఈ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉండదులే, నేను ఆడిందే ఆట పాడిందే పాట, కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మొత్తం నేను చెప్పింది రాసుకొని పోతారు తప్ప దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ అబద్ధాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి కొంత అనుకూల మీడియా ప్రచారం చేస్తే సరిపోతుందనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఈ వాస్తవాలు కాదు అని చెప్పి నువ్వు ఆధారాలతో సహా నిరూపించే రోజు నీ ప్రభుత్వం ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో పంపిణీ సంస్థలకు సంబంధించి ట్రాన్స్కో కానీ జెన్కో కానీ అప్పుల విషయంలో కూడా మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతకాలేదు కాబట్టి అప్పుల కుప్ప చేశాడు అన్నాడు. నువ్వు ఎంత సమర్థవంతుడువో, నీ పరిపాలన ఏ విధంగా ఉండిందో, నువ్వు ఎన్ని అప్పులు చేసావో, నీ హయాంలో ఎంత అప్పులు కుప్పలయ్యాయి అనేటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకోని వస్తే 2014 మార్చి నాటికి బకాయిలు ఎంత ఉన్నాయి? 29,551 కోట్లు ఉన్నాయి. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు, రాష్ట్ర విభజన జరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి
మనకు వచ్చినటువంటి అప్పుల వాటా 2014 మార్చి నాటికి 29,551 కోట్లు. తమరు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు పదవి కాలం పూర్తి చేసుకుని ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి అప్పులు ఎంత? 86,215 కోట్లు. అంటే నువ్వు ఎక్కే నాటికి 29,550 కోట్లుంటే దిగే నాటికి 86,215 కోట్లుంటే తమరి హయాంలో జరిగినటువంటి అప్పులు, తమరు తెచ్చినటువంటి అప్పులు ఆ విద్యుత్ రంగంలో అక్షరాల 56,663 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా వృద్ధి రేటు సగటున అప్పు సంబంధించినటువంటి వృద్ధి రేటు చూస్తే 24%. దిక్కులేనటువంటి పరిస్థితుల్లో డిస్కంలు కుప్ప కూలిపోయాయి. బకాయిలు పెట్టడం, బయట వడ్డీలకి అప్పులు తేవడం, తర్వాత వాటికి చెల్లించకపోవడం. దాదాపుగా ఈరోజు నేను చెప్తున్నాను, నేను బాగా చేశానని సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, నీ హయాంలో చేసినటువంటి అప్పులు, నీ హయాంలో డిస్కంలు కుప్పకూలినటువంటి విధానం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తమరిచ్చినటువంటి మొత్తాన్ని చూస్తే 86,215 కోట్లు 1,22,518 కోట్లకు పెరిగింది. అంటే ఒకసారి లెక్క వేస్తే నువ్వు ఉన్నటువంటి అప్పులను ఏ విధంగా పెంచుకుంటూ పోయావు అనేటువంటిది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే 36,300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగితే, నీ హయాంలో 24% అప్పులు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి అప్పుల శాతం 7.3%. కాబట్టి దానికి ప్రకారం మనం ఏదైనా సరే వేసుకునేటప్పుడు CAGR ప్రకారం వేసుకోవాలి. CAGR ప్రకారం లెక్క చేస్తే తమ హయాంలో ఉన్నటువంటి 24%, ఇక్కడ ఉన్నటువంటి 7.3% ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించు. అదేవిధంగా డిస్కంల నికర విలువ 2014కు వచ్చేటప్పటికి వాటికి నికర విలువ చూస్తే 4,315 కోట్లు మైనస్లో ఉన్నాయి. తమరు 5 ఏళ్ల పాలనలో అది మరింత దారుణంగా క్షీణించి వాటి విలువ -20,000 కోట్లకు పడిపోయింది. 4,315 కోట్ల మైనస్ ఉంటే తమరి పుణ్యమానని, తమరు తీసుకున్న సంస్కరణలు, తమరు అనుభవం, తమరి యొక్క ముందు చూపు, దూరదృష్టి, ఈ సమాజానికి వెలుగులు నింపాలన్నటువంటి తమరి నిర్ణయాలు -20,000 కోట్లకు చేర్చారు. అదేవిధంగా విద్యుత్ విధానాలకు సంబంధించి కానీ, కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కానీ ఎన్ని అక్రమాలు, మొత్తం ఎక్కడ పారదర్శకత అనేటువంటిది మచ్చుకైనా కనిపించకుండా మొత్తం అక్రమాల మయమయ్యి ఈరోజు దాదాపుగా ప్రభుత్వ ఖజానాకి తీవ్ర నష్టం వాటిల్లేటువంటి విధంగా నీ స్వప్రయోజనాలే పరమావధిగా నువ్వు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నావు తప్ప ఎక్కడన్నా రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి నువ్వు ఆలోచన చేసావా? దానికి కారణాలు చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వైడ్ విద్యుత్తుకు సంబంధించి, సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి రేట్లు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పడితే నువ్వు ఆ కంపెనీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడి యూనిట్ కరెంటు దాదాపుగా 7 రూపాయలు కొనుగోలు చేసే విధంగా నువ్వు ఒప్పందం చేసుకున్నావా లేదా? ప్రపంచవ్యాప్తంగా సోలార్కు సంబంధించినటువంటి విద్యుత్ పడిపోతూ ఉంటే, విద్యుత్ రేట్లు తగ్గుముఖం పడుతూ ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర లాలూచిపడి 7 రూపాయలకి యూనిట్ కరెంటు కొనుగోలు చేసేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నమాట వాస్తవమా కాదా? ఇది అంధకారానికి దారి తీసేటువంటి నిర్ణయమా, వెలుగులు నింపేటువంటి నిర్ణయం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సినటువంటి అవసరం. అందుకే చెప్పాం, 2014 నుంచి 2019 మధ్య 8,000 మెగావాట్లకు సంబంధించి దాదాపుగా ఏటా 3,000 కోట్ల చొప్పున అధికంగా 25 సంవత్సరాలకి, అంటే తమరు తీసుకున్నటువంటి నిర్ణయం 75,000 కోట్ల పైగా భారాన్ని పెట్టినటువంటి నువ్వు నీ దురదృష్టి అది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. పీపీఎల్ సంగతి ఏం చేశావు? పీపీఎల్ విషయంలో కిలోవాట్ విద్యుత్తుకి ₹5.25 నుంచి ₹5.90 వరకు చెల్లించేటువంటి విధంగా నువ్వు ఆ రోజు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? దానికోసం ఏం చేశావు? అవి నీకు లాభాన్ని ఆర్జించి పెడతాయి కాబట్టి ఒక పథకం ప్రకారం థర్మల్ విద్యుత్తుని తగ్గించడానికి ఆ థర్మల్ విద్యుత్ కంపెనీలు కానీ, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కానీ ఉద్దేశపూర్వకంగా తగ్గించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే గుజరాత్ లాంటి రాష్ట్రంలో 2017లోనే
పవన్ విద్యుత్కి సంబంధించి ₹2.43కి ఈరోజు వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకుంటే నువ్వు ఇంత పెద్ద ఎత్తున ఈ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి అవసరాలు ఏమి వచ్చాయి అంటే దాని వెనక ఉన్నటువంటి అంతరార్యం తమరికి తెలిసినటువంటిదే. స్వార్థ ప్రయోజనమా, రైతుల ప్రయోజనమా, రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల ప్రయోజనం అనేటువంటిది నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి ఈరోజు మరలా పాపం దొంగ దొంగ అన్నట్టుగా తనకేమీ తెలియనట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు అన్నావు ఉచిత విద్యుత్తుని గురించి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడావు నువ్వు 2004 ముందు? ఉచిత విద్యుత్ అంటే అది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే తప్ప ఎక్కడా కూడా ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడినటువంటి వాడి. అటువంటి వాడివి ఎవరన్నా పాప విద్యుత్ ఛార్జీలు పెరిగితే వాళ్ళని తుపాకీతో కాల్చి చంపినటువంటి వాడు బషీర్బాగ్లో. అటువంటి వాడి పాపం రైతుల మీద, ఉచిత విద్యుత్ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ వలకపోస్తా అసలు ఉచిత విద్యుత్ తానే తెచ్చినట్టు పాపం రాజశేఖర రెడ్డి గారిని జనాలు మర్చిపోతున్నారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు తెచ్చారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా ఉచిత విద్యుత్ పథకాన్ని అని చెప్పి అయోమయాన్ని గురయ్యేటట్టుగా పాపం నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. అంటే ఉచిత విద్యుత్తు, రైతులు, రైతాంగాన్ని గురించి ఎక్కడ లేనటువంటి ప్రేమంతా ఈరోజు వలకపోసి మాట్లాడావు. నువ్వు లాస్ట్కి ఉచిత విద్యుత్తు ఇవ్వలేము అని చెప్పి దాని గురించి మాట్లాడితే డిస్కమ్లకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాదాపుగా మూసివేసేటువంటి గిరికి. డిస్కమ్లు అయితే కొన్ని యూనిట్లు షట్ డౌన్ అయిపోయాయి. ఈరోజు మనం చూస్తే కొన్ని యూనిట్లు అసలు నడవకుండా పోయాయి, మూతపడిపోయాయి. ఏదైతే పవర్ ధర్మాలకు సంబంధించినటువంటి పవర్లు రావాలనో దానికి సంబంధించినటువంటి డిస్కమ్లకు నువ్వు అన్నిటికీ బకాయిలు పెట్టేస్తే వాళ్ళు పాపం ఆ డిస్కమ్లు పవర్ కొని ఇవ్వలేక అప్పుల పాలై మూసివేసేటువంటి పరిస్థితికి ఏర్పడ్డాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం బకాయిలు పెడితే, సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిలు పెడితే డిస్కమ్లు ఇబ్బంది పడతాయి, దానివల్ల వాళ్ళు సమర్థవంతంగా విద్యుత్ కొనుగోలు చేసి లేదా విద్యుత్తును ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వలేరు అని చెప్పి ఆ బకాయిలు మొత్తం చెల్లించడం జరిగింది. రైతులకు సంబంధించి ఈరోజు ఉచిత కరెంటు భవిష్యత్తులో నిరాటంకంగా ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రాతిపదికన అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సెకీతో ఒప్పందం కుదుర్చుకొని ₹2.49కే ఈరోజు ఆయన ఇవ్వడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకుంటే దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావాలి అంటే మనం సెంట్రల్ గ్రిడ్ని వాడుకోవాలి. దానికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి కట్టాలి. దాన్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈరోజు 2021 15 జనవరిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి 62,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాటల్లో. ఒకవేళ ఈ వేవర్ అనేది 2021లో ఇచ్చారు. ఒకవేళ ఈరోజు వేవర్ తీసిన పాపం నీ ప్రభుత్వం అధికారంలో ఉంది, నువ్వే కేంద్రంలో చక్రం తిప్పుతున్నావు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ వేవర్ ఏదైతే ఇచ్చారో ఆ వేవర్ కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే నీ నోటు గుండా వచ్చినట్టుగా ఆ 62,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం భరించాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి నువ్వు అన్నీ మాట్లాడావు కదా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే సెకీతో ఉందో దాన్ని నీకు ధైర్యం ఉంటే నువ్వు రద్దు చేయగలవా? రద్దు చేస్తాను దాని గురించి విమర్శిస్తున్నావు, ఆపేస్తున్నావు. దాని ఇదిగో నేను రద్దు చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడగలవా? కాబట్టి అనేక కష్ట నష్టాలను ఓర్చి విద్యుత్ రంగం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు మనం చెప్పాల్సినటువంటి పని లేదు. బొగ్గుకు సంబంధించి ఇబ్బంది పడ్డాం, కోవిడ్లో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇబ్బంది పడ్డాం. బొగ్గు మార్కెట్ ఈరోజు మొత్తం మీద అతలాకుతలం చేసి రేట్లు ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చిందో చూసాం. ఎక్కడన్నా కొందామన్నా కూడా బొగ్గు దొరకనటువంటి పరిస్థితులను మనం ఎదురుచేయి. వీటన్నిటిని చూసి వీటన్నిటిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి వినియోగదారుడికి కానీ రైతులకు అందజేయడంలో అడుగులు వేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. గత ఆగస్టు నెల చూసాం. సాధారణంగా ఆగస్టు నెల వచ్చేటప్పటికి ఎండాకాలం విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది, ఆగస్టు నెల వచ్చేటప్పటికి తగ్గుముఖం పడుతుంది. దాని ప్రకారం మనం అంచనాలు తయారు చేసుకున్నాం. అంచనాలు తయారు చేసుకుంటే రోజువారీ గ్రిడ్ వేసవిలో ఏదైతే ఉందో రోజువారీ గ్రిడ్ డిమాండ్ 230 మిలియన్ యూనిట్లు అయితే దాదాపుగా మనం 170 నుంచి 185 మిలియన్ యూనిట్లకి ఆగస్టు నెలకు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది అనుకుంటే ఏమాత్రం తగ్గకుండా ఈసారి విద్యుత్ వినియోగం అనేటువంటిది సాధారణంగా ఏదైతే వేసవి కాలంలో ఉంటుందో అదేవిధంగా దాదాపుగా రోజుకి 45 మిలియన్ యూనిట్ల నుంచి 55 మిలియన్ యూనిట్లు ఎక్కువగా ఈరోజు మనం వాడకానికి అవసరం వచ్చింది.
వాటన్నిటికీ సంబంధించి అన్నిటిని అధిగమించి ఎక్కడా కూడా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బందులు పడకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.